హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో పోస్ట్ చేసి కూడా నేను చాలా రోజులు అవుతుంది. అయితే 28 సైజ్ నుంచి 40 సైజ్ వరకు బోట్ నెక్ ఒకటే కొలతతోటి కుట్టొచ్చు అని నేను ఒక ఫార్ములా అయితే చూపించాను కదా. అయితే ఆ ఫార్ములా కరెక్ట్గా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టండి, ఫ్రంట్ పార్ట్ కూడా పెడితే మేము నేర్చుకుంటాము అని అయితే చెప్పారు. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ అయితే కొంచెం ముందుకు తీసుకుంటాము అండ్ ఫ్రంట్ పార్ట్లో మనకు డాట్ పాయింట్స్ కూడా ఉంటాయి, రైట్. అయితే ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అవుతుంది అని అనుకుంటుండొచ్చు, కానీ 7 ఇంచెస్ బోట్ నెక్కి తీసుకోవాలండి అని అన్నారు. అయితే ఖర్చుకి వదిలిపెట్టేశాను నేను, మీరు అది గమనించట్లేదు. ఖర్చుకి వదిలిపెట్టి నేను 7 ఇంచెస్ అంటే 6.5 తీసుకున్నాను. అంటే ఖర్చుతో కలిపితే మనకు 7 ఇంచెస్ అవుతుంది అనమాట. ఖర్చు తీసేస్తేనే 6.5, ఖర్చుతో కలిపితే 7 ఇంచెస్ మనకు సరిపోతుంది. ఎందుకంటే ఈ బ్రాడ్ వచ్చినప్పుడు ఈ విడత అనేది తక్కువ అవుతుంది, ఈ విడత ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్రాడ్ అనేది తక్కువ వస్తుంది. సో మనకి బ్రాడ్ ఎక్కువైనప్పుడు బోట్ నెక్లో ఈ డౌన్ కూడా ఫ్రంట్ నెక్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు ఈ బ్రాడ్ ఎక్కువైనప్పుడు మనకు 6.5 షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 6.5 ఆర్మ్ రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా బ్లౌజెస్ని కూడా స్టిచ్ చేశానండి. ఇది కూడా 6.5 మెజర్మెంట్ తోటే నేనైతే కట్ చేశాను. మీరు చూడండి, 6.5 మెజర్మెంట్ తోటి కట్ చేస్తే మీకు ఇంత బ్రాడ్ వచ్చినప్పుడు నెక్ అనేది మీకు అసలు టైట్గా పట్టేసినట్టు ఉండదు, పర్ఫెక్ట్గానే ఉంటుంది. మీకు ఈ డౌన్ కూడా ఎక్కువైంది, ఈ విడ్త్ కూడా ఎక్కువనే ఉంది. నేను 6.5 తోటే మెజర్ చేసి నేనైతే ఈ బ్లౌజ్ని కూడా కట్ చేశాను అండ్ ఈ బ్లౌజ్ని కూడా నేను అదే మెజర్మెంట్ తోటి కట్ చేశాను. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్. సో మనకి ఏం లేదండి, ఇది తక్కువగా వస్తే ఇది బ్రాడ్గా వస్తుంది. 6.5 అనేది జారదు, ఎందుకంటే బ్యాక్ బోట్ నెక్ కదా, బ్యాక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జారడానికి ఆప్షన్ అనేది లేదు. ఇది ఫ్రంట్ బ్రాడ్గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చాలా చిన్నగా వస్తుంది, అప్పుడు షోల్డర్ని కింద పడిపోనీయకుండా పట్టేస్తుంది. ఈ నెక్ ఎంత పెద్దగా ఉన్నా తక్కువ షోల్డర్ ఉంటుంది కాబట్టి 6.5 ఉంటుంది కాబట్టి. అదే 7.5 అట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకు తక్కువ షోల్డర్ తీసుకుంటే, భుజం అనేది తక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. సో 6.5 బ్యాక్ ఖర్చుతో సహా 7 ఖర్చు తీసేసి 6.5 షోల్డర్ పెట్టుకుని ఆర్మ్ డౌన్ కూడా 6.5 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకైతే వచ్చేస్తుంది. ఇది కూడా 6.5 పెట్టిన నేను. చూడండి నీట్గా అయితే మనకు ఈ వచ్చేసింది. మళ్ళా ఇదిగోండి ఈ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువ బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళు మనకు నెక్లో బ్రాడ్ తీసుకుంటారు, ఇది కూడా బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం తగ్గిపోతుంది, అంతే తేడా. కానీ షోల్డర్ అయితే డ్రాప్ అవ్వదు, చాలా నీట్గా వస్తుంది. ఇంకా ఆర్మ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇక్కడ ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఒకవేళ కస్టమర్ కనుక వేసుకొని చూస్తే నేను ఈ బ్లౌజ్ని నేను వాళ్ళకి వేసి నేను ఒక పిక్ కూడా తీసుకుంటాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటేనే నేను చెప్తున్నాను, ఒప్పుకోకపోతే నేను చేయనండి. సో ఇదైతే నేను అన్ని 28 నుంచి కూడా నేను 40 వరకు ఇదే సైజ్ తోటి నేను కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పింది ఎంతో మంది చూస్తారు, అందులో నేనే మిస్టేక్ చెప్పింది అనుకోండి, మీరందరూ కూడా చేసేది తప్పే అవుతుంది, అంటే నేను ఎంత పాపాన్ని చేస్తున్నట్టు. సో అలా కాకుండా నేను ఫస్ట్ కుట్టి చూస్తానండి, కుట్టి చూసిన తర్వాత అది నాకు పర్ఫెక్ట్గా వస్తేనే నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. లేదు అంటే నేను చెప్పాను, అసలు నాకు రాదు, నేను వదిలిపెట్టేస్తా, అంతే, అలా ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్గానే వస్తుంది కాబట్టి 6.5 తీసుకోవడం బోట్ నెక్లో నో ప్రాబ్లం. ఎన్ని అంటే 28 నుంచి 40 వరకు. 40 అంటే మీరు ఏమనుకుంటారంటే 40 సైజ్కి కూడా అంతే ఏంటండి అని అనుకుంటారు, కానీ 40 సైజ్కు వచ్చేసరికి మనము ఇక్కడ విడత అనేది పెంచేస్తున్నాం, అంటే ఈ విడత అనేది కొంచెం డౌన్ వచ్చేస్తుంది, ఈ విడత అనేది కూడా
పెరుగుతుంది. దానివల్ల మనకు బోట్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? 40 సైజ్ వాళ్ళకి బ్యాక్ సైడ్లో మనకు బటన్ పెట్టుకుంటే ఒక రింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా రింగ్ యాడ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నెక్ దగ్గర అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 40 సైజ్ అలా ఉన్న వాళ్ళకి 38 సైజ్ వరకు కూడా పర్ఫెక్ట్ గానే వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం వీడియోలో నేను బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ చెప్పాను. ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను. అది కూడా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫ్రంట్ పార్ట్ వీడియో పెట్టాక ఫ్రంట్ ఎలా వేసుకోవాలి మార్కింగ్ చెప్పండి అని అంటేనే నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను. సో క్లియర్గా వినండి. మనము 6.5 అయితే తీసుకున్నాను. ఇదిగోండి 6.5. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకు ఖర్చు లేదు, రైట్? బ్యాక్ పార్ట్కే ఖర్చు ఉంది. 6.5 తీసుకున్నప్పుడు 28 to 30 సైజ్ వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తాను. సేమ్ ఆర్మ్ రౌండ్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఉంటుంది. మనకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా డౌన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి, రైట్? 28 to 32 సైజ్ వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ నుండి 3.5, ఇక్కడ కూడా 3.5 ఖర్చుకి తీసేసి 28 to 32 సైజ్ వాళ్ళకి ఇది 3.5 ఉంటుంది నెక్ విడ్త్ అనేది. ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి 3.5 నేను కిందికి వేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా? ఇలా కిందికి వేసుకున్నాను. నెక్స్ట్ మట్టుకే చెప్తున్నానండి. ఈ షేప్ వచ్చేసి మీకు ఆ హైట్ని బట్టి మనకు షేప్ తీసుకుంటాం కదా. సో నేను నెక్స్ట్ మట్టుకు చెప్తున్నాను. నెక్స్ట్ మట్టుకు మీరు నోట్ చేసుకోండి. 3.5, ఓకే? ఇప్పుడు 28 to 32 అయిపోయింది కదా. ఇప్పుడు 4 ఇంచెస్ అంటే 34 to 36. చూడండి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చుకు తీసేసి ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ విడ్త్ పెరుగుతుంది, ఈ డౌన్ కూడా పెరుగుతుంది, ఓకేనా? అంతే తేడా అండి, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4.5 దగ్గర మార్క్ వేసుకున్నాను. ఇదేంటి 36 to 38 అంటే వాళ్ళ కొంతమంది పర్సనాలిటీలను బట్టి ఇప్పుడు 38 to 40 పెట్టుకోవచ్చు. 40కి 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి మనం నెక్. ఎందుకంటే వాళ్ళు కొంచెం హెవీ బాడీ ఉంటుంది కదా. ఇక్కడ కూడా 6.5 ఉంటుంది. బోట్ నెక్స్ అనేది ఇది కొంచెం తక్కువగా కూడా ఉంటుంది. సో మనం ఈ బ్రాడ్ ఎక్కువ చేసుకుంటే ఇది తక్కువ అవుతుంది, ఓకే? సో ఇప్పుడు 5 ఇంచెస్ మనము 40 సైజ్ వాళ్ళకి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 4.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఒక 1/2 ఇంచ్ 4.75 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెక్ విడ్త్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి, ఓకే? ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం డౌన్ వేసుకొని డౌన్ కటింగ్ తీసేసుకుంటే ఈ పర్ఫెక్ట్ ఆర్మ్ రౌండ్ అయితే మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే ఉంటుంది. ఇక్కడ వరకు వాళ్ళకు 28, 32, 34, 36, 38, 38, 40 వాళ్ళకనమాట. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ పెట్టుకోవాలి, అంటే ఈ డాట్ పాయింట్స్. ఇది ప్రిన్సెస్ కట్. బోట్ నెక్ కామన్ గా ప్రిన్సెస్ కటే ఉంటుంది కదా. ప్రిన్సెస్ కట్ కి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఖర్చుకి తీసేసి ఫస్ట్ 28 to 32, 28 to 32 9.5 దగ్గర పెట్టేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు థర్డ్ పాయింట్, ఓకే? ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి 2.5 లేదు 3, ఈ సైజ్ డాట్ సైజ్, ఓకే? ఇప్పుడు 34 to 36, 34 to 36 9.5 నుంచి ఈ 10.5 లోపు అంటే 9.75, 10 ఇందులో పెట్టేసుకోండి మీరు. 10.25 ఈ 3 ఇట్లలో మీకు వాళ్ళ చెస్ట్ని బట్టి మనం పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు 38 to 40, 38 to 40 ఖర్చుకి తీసేస్తున్నాను. చూడండి పైన ఖర్చుకి తీసేసి 11 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవి డాట్ పాయింట్స్,
ఓకే, డాట్ పాయింట్స్ అన్నిటికీ మనము ఇక్కడ 2.5, చిన్న వాటికేమో 2.5, కొంచెం పెద్ద వాటికేమో 3 ఇంచెస్ దగ్గర మనం ఈ డాట్ పాయింట్ పెట్టేసుకొని సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతే అండి. మనము ఆలోచించి కటింగ్ చేసేటప్పుడు తక్కువ సైజు ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది. అంటే ఇంచెస్ ఒక పావు ఇంచు నుంచి స్టార్ట్ అవుతుంది. 1/2 ఇంచు, పావు ఇంచు, 3/4 ఇంచు, ఈ విధంగా మనం పెంచుకుంటూ వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ 28 నుంచి 40 సైజ్ వరకు మనం ఎంత పెట్టుకోవాలి అనేది ఈజీగా అర్థమైపోతుందండి. ఓకేనా? మరి ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ 40 సైజ్కి 4 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుంటాం. అంటే మనం 28 సైజ్కి 3 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు ఒక్కొక్క సైజులని పెంచుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. 3 నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర నుంచి మనకు ఈ విడత అనేది ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు 1 పాయింట్ ఇట్లా పెంచుకుంటూ వచ్చేస్తే మీకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 38 సైజ్ వాళ్ళకి మనం 4 ఇంచెస్ పెట్టుకుంటాం, 36కి 4 ఇంచెస్ పెట్టుకుంటాం. అలా అయితే ఇది కూడా అంతే అండి. కొంచెం కొంచెం ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మాకు అలా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళ చెస్ట్ పాయింట్ని మనం కొలుచుకొని వాళ్ళ చెస్ట్ విడితే ఎంత ఉందో, అంటే ఈ చెస్ట్ భాగం నుంచి ఈ చెస్ట్ భాగం వరకు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. వాళ్ళు వస్తారు కదా కస్టమర్స్ వచ్చినప్పుడు ఈ చెస్ట్ భాగం నుంచి ఈ చెస్ట్ భాగం వరకు ఎంత విడుతూ ఉంటుంది ఆమెకు అనేది తెలుస్తుంది. ఎంత హైట్ ఉంటుంది, ఎంత విడుతూ ఉంటుంది, అది ఒక్కటి చూసుకొని ఈ డాట్ అంటే ఆమె చెస్ట్ హైట్ని బట్టి ఉంటుంది. ఆమె చెస్ట్ హెవీగా ఉంటే డాట్ హైట్ పెరుగుతుంది, ఆమె చెస్ట్ లో ఉంటే డాట్ హైట్ తగ్గుతుంది. అంతే అండి. ఈ బ్లౌజ్ కట్టింగ్లో మనము పెద్దగా ఆలోచించి బుర్రలు పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం బుర్ర పెట్టి, కొంచెం బుర్రకి పదును పెట్టాలి. పదును పెట్టి ఒక వీడియోని వాళ్ళు చెప్పే విధానాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే మనం ఎలా షోల్డర్ తీసుకోవాలి, ఎలా ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ఎలా బ్లౌజ్కు ఫ్రంట్ డాట్ పాయింట్ పెట్టుకోవాలి, ఎలా డాట్ మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఇందులో మీకు ఏదైనా అర్థం కాంది ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు అర్థమైనా కానీ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? మీకు అర్థమైందనే అనుకుంటాను. ఒకవేళ ఇది గనక మీకు అర్థమైంది అని నాకు కామెంట్స్ వస్తే నేను అన్ని సైజుల వారికి నార్మల్ బ్లౌజ్కి కూడా ఏ విధంగా పెట్టాలి అనేది చార్ట్ ప్రిపేర్ అయితే చేస్తాను. ఓకేనా? మరి ఉంటాను. మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. జై శ్రీకృష్ణ.